ఇక్కడ ఏంది ఆరిజిన్ యాక్సెస్ పబ్లిక్ అన్నాడు. పబ్లిక్ ఏం చేయాల్సిన ఏం చేయాలో ఎనేబుల్ ఆరిజిన్ షీల్డ్. మీరైనా వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ పెట్టుకోవాలనుకున్నారా? అంటే ఫైర్ వాల్ పెట్టుకోవాలనుకున్నారు. ఆరిజిన్ షీల్డ్ అంటే క్యాషింగ్ రెడ్యూస్ ద లోడ్ అంది. ఇవన్నీ నాకు అవసరం లేదు. ప్యాటర్న్ డిఫాల్ట్ పాత్ ప్యాటర్న్ ఇది అవసరం లేదు. హెచ్టిటిపిఎస్ ఇవేం అవసరం లేదు. నో నీడ్ చేంజ్. ఓకే. ఆ తర్వాత నాకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కావాలని అడుగుతోంది. ఇది కూడా నాకు అవసరం. ఇవన్నీ సెక్యూరిటీ ఆప్షన్స్. ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. ఇక్కడ ఇవన్నీ నాకు అవసరం లేదు. రిస్ట్రిక్ట్ వ్యూర్ యాక్సెస్ అన్నాడు. ఇప్పుడు రిస్ట్రిక్ట్ వ్యూర్ యాక్సెస్ మస్ట్ బి క్లౌడ్ ఫండ్స్ అండ్ యూఆర్ఎల్ అన్నాడు. ఏం అవసరం లేదు. నోటీస్ చేయండి. ఇవన్నీ పెట్టుకుంటే డబ్బులు పడిపోతాయి. ఎనేబుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అంటే ఆ వెబ్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ ఫైర్ వాల్స్ క్రియేట్ చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. రాసేటండి ప్రొటెక్ట్స్ అగైన్స్ కామన్ వల్నరబిలిటీస్ ఫౌండ్ ఇన్ వెబ్ అప్లికేషన్. ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ లొకేషన్ ఏ లొకేషన్ లోకి వెళ్ళాలి? ఎడ్జ్ ఆల్ లొకేషన్ అన్నాడు. అంటే నువ్వు ఏదైతే క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ చేస్తావు కదా, ఆ క్లౌడ్ ఫ్రంట్ ఆల్ లొకేషన్స్ లోకి వెళ్ళాలా, అక్రాస్ ద గ్లోబ్ వెళ్ళాలా, ఓన్లీ నార్త్ అమెరికా యూరోప్ లోనే మీకు కస్టమర్స్ ఉంటారా, లేకపోతే నార్త్ అమెరికా యూరోప్ ఏషియా రియలిస్టిక్ కంట్రీస్ ఉంటారా? అర్థమైందా? చూడండి. ఓకే సార్. ఇక్కడ ఏమన్నాడు? యూజ్ ఆల్ ఎడ్జ్ లొకేషన్స్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్. అన్ని లొకేషన్స్ లోకి నీకు క్యాషింగ్ అవుతుంది వెబ్సైట్. అంటే అన్ని లొకేషన్స్ లోకి క్యాషింగ్ అవుతుంది వెబ్సైట్. అందుకని 10-15 నిమిషాలు పడుతుంది. 33 రీజన్స్ ఉన్నాయి కదా. ఆ 33 రీజన్స్ లో ఆ 30 రీజన్స్ ఎడ్జ్ లొకేషన్స్ ఉంటాయి కదా ఏడబ్ల్యూఎస్ కి. ఆ ఏడబ్ల్యూఎస్ లో ఎడ్జ్ లొకేషన్స్ అన్నింటిలో కూడా మీకు అది క్యాషింగ్ అవుతుంది. అందుకే 10-15 నిమిషాలు పడుతుంది. ఉం? ఒకవేళ మీరు హెచ్టిటిపిఎస్ వెబ్సైట్ అయితే మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఏడబ్ల్యూఎస్ కొనుక్కొని లేదంటే బయట నుంచి కొనుక్కొని ఆ సర్టిఫికేట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. కస్టమ్ ఓకే ఎస్ఎస్ఎల్ సార్. సర్టిఫికేట్ అని ఇచ్చాడు ఇక్కడ. మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కొనుక్కోవాలా? ఒకవేళ హెచ్టిటిపి వెబ్సైట్ కి హెచ్టిటిపిఎస్ యాడ్ చేయాలంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కొనుక్కొని ఈ సర్టిఫికేషన్ మీరు అప్లోడ్ చేస్తే మీకు హెచ్టిటిపిఎస్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అని అవసరం లేదు. ఓకే నో సార్. నీడ్ ఎనీథింగ్, జస్ట్ క్రియేటెడ్ 15 మినిట్స్ పడుతుందండి. 15 మినిట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ ఈ ఎండ్ పాయింట్ వస్తుంది. ఇదిగోండి వెళ్తే క్రియేట్ అవుతుంది. ఎనేబుల్డ్ కొట్టింది. ఇక్కడ ఇస్తే ఈ రైట్ సైడ్ చూస్తే డిప్లాయింగ్ అంటా ఉంది. డిప్లాయింగ్ అంటే ఏం లేదు. మీరు ఏదైతే ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయో ఆ S3 స్టాటిక్ వెబ్సైట్ ని అన్ని ఎడ్జ్ లొకేషన్స్ లోకి నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్స్ మొత్తం క్యాషింగ్ చేస్తాం. 15 మినిట్స్ తప్ప క్యాష్ అయిపోతుంది. ఉం? ఓకే. అప్పుడు ఏమవుతుంది మీకు? అప్పుడు ఈ లొకేషన్ ఏమో నాది నార్త్ వర్జీనియా, నా సర్వస్ ఉండేది. నేను ఇప్పుడు నా EC2 S3 నార్త్ వర్జీనియా. నువ్వు అక్రాస్ ద గ్లోబ్ ఉండారు. అక్రాస్ ద గ్లోబ్ ఎటువంటి లాటెన్సీ లేకుండా నీకు ఆ వెబ్ అప్లికేషన్ కానీ లేదంటే వెబ్సైట్ కానీ యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇది డిస్ట్రిబ్యూషన్ ఎండ్ పాయింట్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే దిస్ యాడ్ దిస్ వన్ అండ్ ఫిల్ 15 మినిట్స్ తర్వాత ఇక్కడ టైప్ చేస్తే మీకు లేటెన్సీ లేకుండా వస్తుంది. మనం ఇది అబ్జర్వ్ చేయలేము, ఎందుకంటే దాంట్లో ఏం కంటెంట్ ఏం లేదు. బేసిక్ కంటెంట్ ఉంటాయి. రియల్ టైంలో అబ్జర్వ్ చేసుకోవచ్చు. రియల్ టైంలో ఒకసేపు వెయిట్ చేసిన వస్తుంది 10 మినిట్స్ తర్వాత. దట్ ఈస్ క్లౌడ్ ఫండ్. ఇస్ ద క్లౌడ్ ఫండ్. సార్. అర్థమైందా? ఓకే సార్. డిప్లాయింగ్ లో ఉంది ఇది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ద
నెక్స్ట్ సర్వీస్ ఇస్ క్లౌడ్ ట్రైల్ అంటే క్లౌడ్ క్లౌడ్ ట్రైల్. ట్రైల్. ఇది లాగ్ మెసేజ్ సర్వీస్. మీకు క్లౌడ్ వాచ్ ఓకే కి సార్. క్లౌడ్ ట్రైల్ డిఫరెన్స్ ఏంటంటే క్లౌడ్ వాచ్ లాగ్స్ ని జనరేట్ చేస్తూ మానిటరింగ్ కూడా చేస్తుంది. కానీ మీకు ఓకే. క్లౌడ్ ట్రైల్ మాత్రం మీకు ఏం చేస్తుందంటే లాగ్ మెసేజ్ చేస్తుంది. ఎన్ని రేట్ లాగ్ మెసేజ్ చూడండి. క్లౌడ్ ట్రైల్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ దట్ హెల్ప్స్ టు ఎనేబుల్ ఆపరేషనల్ రిస్క్ ఆడిటింగ్ గవర్నెన్స్ అండ్ కంప్లైంట్స్ ఆఫ్ ద అకౌంట్. మీరు అకౌంట్ లో ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేశారో ఆ లాగ్ మెసేజెస్ అన్ని దేంట్లో ఉంటాయి? క్లౌడ్ ట్రైల్ లో ఉంటాయి. దేంట్లో ఉంటాయి? క్లౌడ్ ట్రైల్. అది మీరేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు క్రియేట్ క్లౌడ్ ట్రైల్. బై ది డిఫాల్ట్ క్లౌడ్ ట్రైల్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ద AWS అకౌంట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ కీప్ ద క్లౌడ్ ట్రైల్ ఈవెంట్ హిస్టరీ ఆఫ్ ద 90 days. ప్రీవియస్ 90 days లో ఏం జరిగిందో మొత్తం ఈవెంట్ హిస్టరీని తీసుకొచ్చి పెడుతుంది. ఎవరు? క్లౌడ్ ట్రైల్. ఓకే. ఓకే సార్. ఓకే Cloud సార్. Trail is an AWS service that enabled operational risk auditing, governance and compliance of the data account. ఏ యాక్సెస్ పర్ఫామ్ చేశారు? ఒకవేళ EC2 క్రియేట్ చేశారు, అలాంటప్పుడు EC2 క్రియేట్ చేశారు. ఒకవేళ యామ్ యూజర్ క్రియేట్ చేశారు, ఆ ఏఎం యూజర్ యాక్షన్ ఏంది? ఇలాంటి యాక్షన్స్ అన్ని ఈ లాగ్ మెసేజెస్ అన్నిటి రికార్డ్ చేస్తుంది ఎవరు? క్లౌడ్ ట్రైల్. ఓకే సార్. ఇంకోటి ఏం చూడండి, ఇక్కడ సెకండ్ పాయింట్ అండి. క్లౌడ్ ట్రైల్ ఇస్ యాక్టివ్ యువర్ AWS అకౌంట్ వెన్ యూ క్రియేట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సెటప్. అర్థమవుతుందా? యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీథింగ్. యూ నో నీడ్ టు క్రియేట్ క్లౌడ్ ట్రైల్. బై ది డిఫాల్ట్ ఇట్ విల్ బి క్రియేటెడ్ విత్ ద AWS సిస్టమ్ అండ్ ఆటోమేటిక్లీ ఆల్ లాగ్ మెసేజెస్ 90 days మెసేజ్ విల్ బి దేర్ ఇన్ ద క్లౌడ్ ట్రైల్. ద యాక్టివిటీ అంటే దేంట్లో రికార్డ్ అవుతుంది? క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ లో. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. చెక్ చేద్దాం అయిందో లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయలేరండి. ఎందుకంటే మనకి ఆ లేటెన్సీ అనేది ఇక్కడ మన వేరే దేశంకి వెళ్ళి అక్కడి నుంచి యాక్సెస్ చేసి లేటెన్సీ వస్తుందా లేదా, క్లౌడ్ ఫ్రంట్ ముందు ఎలా ఉంది, క్లౌడ్ ఫ్రంట్ ఎలా ఉంది, అది మనం రియల్ టైంలో చూసుకోవాల్సిందే. నేను ఎలా క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ చేయాలో చెప్పాను అంతే. ఓకే సార్. ఓకేనా? దట్ ఈస్ ద క్లౌడ్ ఫ్రంట్. దిస్ ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ ద క్లౌడ్ ఫ్రంట్. ఓకే సార్. సో నెక్స్ట్ థింగ్ ఈస్ దేర్. జస్ట్ గో టు ద నెక్స్ట్ థింగ్ విల్ గో ఇన్ టు ద క్లౌడ్ ట్రైల్ అండి. క్లౌడ్ ట్రైల్. క్లౌడ్ ట్రైల్. వాట్ డస్ క్లౌడ్ ట్రైల్ డూ? క్లౌడ్ ట్రైల్ ఈజ్ ఎ లాగ్ మెసేజ్ సర్వీస్. లాగ్ మెసేజెస్ అన్ని రికార్డ్ చేస్తుంది. ఏ ఈవెంట్స్ హిస్టరీని క్రియేట్ చేస్తుంది. సో ఆల్రెడీ క్లౌడ్ ట్రైల్ క్రియేట్ అయి ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కావాలని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ట్రైల్ ఈజ్ బై డిఫాల్ట్ ఉంటుందండి. అది మనం క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అది డిఫాల్ట్ కూడా ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేయడం. అది చూడండి, ఇప్పుడు ఆల్రెడీ డిఫాల్ట్ క్రియేట్ అయి ఉంటుంది. దీంట్లో డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. ఒకవేళ మనం క్రియేట్ చేయాలంటే ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? S3 బకెట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి ఇక్కడ మేనేజ్మెంట్ ఇవ్వండి. చూసారా, ట్రైల్ నేమ్ ఉంది. ఇక్కడ ట్రైల్ నేమ్ ఏదో ఒకటి నేమ్ ఇస్తాను. అది జస్ట్ జావేద్ క్లౌడ్ ట్రైల్ ఇస్తాను.
క్రియేట్ న్యూ S3 బకెట్ అన్నాను. ఇక్కడ నేమ్ ఈ పేరుతో వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బకెట్ ఉంటే ఎగ్జిస్టింగ్ బకెట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు మీరు. చూడండి, ఒకవేళ ఎగ్జిస్టింగ్ బకెట్ ఉంటే ఎగ్జిస్టింగ్ బకెట్ కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. మనం చూడండి. ఆ? లేదు దాన్నే క్రియేట్ చేయమంటే ఈ S3 బకెట్ ఈ నేమ్తో క్రియేట్ అవుతుంది. ఏ నేమ్తో క్రియేట్ అవుతుంది? ఈ నేమ్తో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓకే లాగ్ సార్. మెసేజెస్ ఏమంటాయి? ఇప్పుడు సపోజ్ ఐ లాగ్ ఇన్ యూజర్ వన్ యామ్ లో క్రియేట్ చేశాను. యూజర్ 1 క్రియేట్ అయింది. యూజర్ 1 లాగ్ మెసేజెస్ అన్ని కూడా ఆ క్లౌడ్ ట్రైల్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? S3 బకెట్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? S3 బకెట్ లో ఉంటుంది. ఆ ఆ లాగ్స్ అన్ని బకెట్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఏ లాగ్స్? ఇప్పుడు యామ్ లో యూజర్ లాగిన్ అయ్యాను, EC2 టెర్మినేట్ చేశాను, EC2 కొత్తది క్రియేట్ చేస్తాను, EBS క్రియేట్ చేశాను. ఈ లాగ్ మెసేజెస్ అన్ని కూడా ఈ క్లౌడ్ ట్రైల్ ఈవెంట్స్ ఇవన్నిటిని హిస్టరీని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, రికార్డ్ హిస్టరీ చేసిన తర్వాత నేను ఈ S3 బకెట్ క్రియేట్ చేయమన్నా కదా, ఈ బకెట్ లో అన్ని పెడతా ఉంటున్నాను. ఆడికెళ్ళి మేము చూసుకోవచ్చు. నేనేం చేశాను? క్రియేట్ S3 బకెట్ అని కొట్టాను. ఇక నాకు EMS అవసరం లేదు, ఇవన్నీ ఇన్క్రిప్షన్స్ అవసరం లేదు. క్లౌడ్ వాస్తు దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఓకే సార్. మేనేజ్మెంట్ ఈవెంట్. ఈ మేనేజ్మెంట్ ఈవెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మేనేజ్మెంట్ ఈవెంట్ అంటే ఇప్పుడు నేను S3 బకెట్ క్రియేట్ చేశాను, క్రియేటెడ్ S3 బకెట్ అని వస్తుంది. అలా కాదు, డేటా ఈవెంట్స్ అంటే ఏంటంటే S3 బకెట్ లో నేను ఒక డేటా ఆబ్జెక్ట్ అప్లోడ్ చేశాను, ఇది డేటా ఈవెంట్ అవుతుంది. ఏమవుతుంది? డేటా ఈవెంట్ అవుతుంది. ఈ మేనేజ్మెంట్ ఈవెంట్ ఓకే. క్యాప్చర్ చేస్తుంది ఓన్లీ రిసోర్సెస్ ని. ఇప్పుడు దాంట్లో అప్లోడ్ చేశారు, డౌన్లోడ్ చేసి, ఇవన్నీ డేటా ఈవెంట్ చెప్తుంది. ఇది కావాలంటే డేటా ఈవెంట్ కూడా పెట్టుకోవచ్చు మనం. మేనేజ్మెంట్ ఈవెంట్, ఓకే సార్. ఏపీ యాక్టివిటీ నా మల్టిపుల్ మేనేజ్మెంట్ ఈవెంట్ ట్రయల్స్. ఇప్పుడు నేను ఒక మేనేజ్మెంట్ ట్రయల్ క్రియేట్ చేస్తాను కదా, ఫస్ట్ ఒక మేనేజ్మెంట్ ట్రయల్ డబ్బులు పడవు. నేను ఒకవేళ కానీ 2-3 మేనేజ్మెంట్ ట్రయల్స్ క్రియేట్ చేస్తే, అదే క్లౌడ్ ట్రయల్ క్రియేట్ చేస్తే డబ్బులు పడతాయి. ఒక్క ఈ మేనేజ్మెంట్ ట్రయల్ మీద ఫ్రీ ఉంటుంది మీకు. ఇక్కడ అదే అన్నట్టు చూడండి. ఓకే, నా ఓకే సార్. క్రియేటెడ్ ట్రయల్, నా క్రియేటెడ్ ట్రయల్. ఇది చూడండి మా, ఆల్రెడీ ఆ లాగింగ్ ఇంతకుముందు క్రియేట్ చేసిన చూడండి, ఏసే పసిఫిక్ ముంబైలో ఒక క్లౌడ్ ట్రైల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు నీది జావేద్ క్లౌడ్ ట్రైల్ ఇప్పుడు క్రియేట్ చేశాను. ఇక్కడ చూస్తే S3 క్లౌడ్ ట్రైల్కి వెళ్తే ప్రీవియస్ డే ఆ ఈవెంట్స్ హిస్టరీని అంతా క్యాప్చర్ చేస్తుంటుంది ఎవరు? క్లౌడ్ ట్రైల్. ఇప్పుడు నేను ఒక స్పెసిఫిక్ బకెట్ క్రియేట్ చేశాను కదా, ఆ స్పెసిఫిక్ బకెట్ లోకి వెళ్ళి చూస్తే ఆ ఈవెంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. సో అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్ వెయిట్ చేస్తే ఆ ఈవెంట్స్ అన్ని దాంట్లో వెళ్ళిపోయి ఉంటాయి. దేంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి? ఆ S3 బకెట్ లోకి. ఇదే S3 బకెట్ లోకి ఉంటాయి. ఓకే సార్. ఇక్కడ చూడండి మా, ఈవెంట్స్ ఎలా చేస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, March 28న డిలీట్ బకెట్ అంట. చూడండి, అర్థమవుతుందా? ఓకే సార్. మన లాగ్స్ అంతా అండి, నేనేం చేశాను? ఇక్కడ రిమూవ్ పర్మిషన్స్ యాడ్ చేశాను, ఫంక్షన్ క్రియేట్ చేశాను, డిలీట్ ఫంక్షన్ క్రియేట్ చేశాను, లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేశాను. March 20న DB గెస్టర్స్ క్రియేట్ చేశాను. మీరు ఆ రోజు క్లాస్ చెప్పాను, గుర్తుందో లేదో? అవును సార్. అది ఇక్కడ ఇక్కడ వస్తాను చూడండి, అది లాగ్ లో. ఓకే సార్. ఇదిగోండి, ఇది డిలీట్ ఇన్స్టెన్స్, DB ఇన్స్టెన్స్, ఇవి మీరు సెక్యూరిటీ క్రియేట్ చేశారు, టెర్మినేట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ లాగ్ మెసేజెస్ ఉంటాయి దీంట్లో ఉంటాయి ఈ క్లౌడ్ ట్రైల్ లో. అవును సార్. అదవుతుందా? ఇప్పుడు దీంట్లో నేను అర్థమైంది. యూజర్ నేమ్ కొడతాను. యూజర్ నేమ్ పెట్టి పర్టికులర్ యామ్ యూజర్ ఏదైనా యూజర్ యాక్షన్ పర్ఫామ్ చేశాడా, యూజర్ 1 అని కొడతాను. యూజర్ 1 ఏమైనా ఉందా, వాడి ఈవెంట్ హిస్టరీ ఏంది చూడండి. యూజర్ 1 March 13 యూజర్ 1 క్రియేట్ చేశాను. ఇక్కడ పబ్లిక్ ఇవ్వండి యాక్సెస్, ఏసీ యాక్సెస్ చేశారు. ఏ పని చేశాడు ఏసీ యూజర్ 1 అంతా? ఏ డెలివరీ చేశాడు? వాడు లాగ్ మెసేజెస్ అన్ని ఉన్నాయి కనుక. ఓకే, ఓకే సార్. ఇది జస్ట్ లాగ్ మెసేజ్ సర్వీస్ అండి. ఏం జరిగింది AWS లో కనుక్కోవడానికి, ఇది ఈవెంట్ హిస్టరీ కనుక్కోవడానికి, ఏది క్లౌడ్ ట్రైల్ అనేది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అంటే ఏం జరిగిందో తెలుసుకోవడానికి. మీ క్లౌడ్ వాచ్ కి దీనికి తేడా ఏంది? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ వాచ్ క్లౌడ్ వాచ్ క్లౌడ్ మానిటరింగ్. వాచ్ ఇది మానిటరింగ్ కాదు, లాగ్ మెసేజ్. అంటే ఇప్పుడు నేను ఆఫీస్ ఉంది, మీ ఆఫీస్ ఉంది, మీ అందులో ఆఫీస్ లో పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఏమైనా యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు కదా సార్. అంటే లైక్ అవునవును, టెర్మినేట్ చేయొచ్చు ఏదన్నా క్లౌడ్ వాచ్. అవునవును. కానీ ఇక్కడ క్లౌడ్ ఏంటంటే ట్రే లో లాగ్ మెసేజ్ ఓన్లీ ఉంటుంది అంతే.
లాగ్ మెసేజ్ ఓకే, అంటే ఏ ఇప్పుడు యాక్షన్ చేసామనేది చూపిస్తుంది అంతే. అవును ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు నేను ఒక మెయిన్ రూట్ అకౌంట్ లో ఒక 1000 యూజర్స్ ఉంటారు. 1000 యూజర్ 1 ఏం చేశాడో నేను కనుక్కోవాలి. వాడు ఏం చేశాడు, యూజర్ 1 సంథింగ్ ఏదో డిలీట్ చేశాడు అనుకో, సంథింగ్ ఒక S3 బకెట్ ఉంది, దాంట్లో నా కోడ్ ఉంది, డిలీట్ చేశాడు అనుకున్నాం. సో మరి ఎవరు డిలీట్ చేశారు, ఏం జరిగింది నాకు తెలియదు కదా. లాగ్ అది ఎక్కడ ఉంటుంది, క్లోజ్ ఫైల్లో ఉంటుంది. అది కూడా నాకు కాదు కదా. ఓకే సార్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ తోటి మల్టిపుల్ పీపుల్ ఉంటారు, ఏ యాక్షన్ ఎవరు పెర్ఫామ్ చేశారు కూడా కనుక్కోవచ్చు కదా దీంట్లో ఈవెంట్ హిస్టరీలో, క్లౌడ్ ట్రైల్లో. ఒకవేళ క్లౌడ్ ట్రైల్ లేదనుకోండి, ఫలానా యూజర్ ఈ యాక్షన్ పెర్ఫామ్ చేశాడు, ఇది జరిగింది నాకు తెలియదు కదా. సార్. ఓకేనా. ఓకే సార్. సో దిస్ ఇస్ ద క్లౌడ్ ట్రైల్, దిస్ ద క్లౌడ్ ట్రైల్. అర్థమైందా. సో ఓకే కావాలనుకుంటే సార్. మనకి నేను ఒక క్లౌడ్ ట్రైల్ క్రియేట్ చేశాను కదా, S3 బకెట్లోకి వెళ్ళి అవును సార్. దాంట్లో ఒక దాంట్లో మీ క్లౌడ్ ట్రైల్ హిస్టరీ అంతా సేవ్ అవుతూ ఉంటుంది, లాగ్స్ అనే వస్తాయి. ఇదే ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ అయిందా. ఉంది సార్. ఇదిగోండి లాగ్స్ ఉన్నాయి చూడండి, ఉంది సార్. లాగ్స్ ఫోటోల గురించి చూస్తే ఇదిగోండి ఈ లాగ్స్ చూడండి, ఏ రీజియన్ లో ఏ రీజియన్ లో ఓకే సార్. ఇదిగోండి ఇదిగోండి ఏం యాక్షన్ పెర్ఫామ్ అయ్యి ఇవన్నీ మీకు ఉంటుంది, దేంట్లో ఉంటుంది, క్లౌడ్ ట్రైల్. ఓకే సార్. ఇదిగోండి ఏం జరిగింది. సో జస్ట్ లాగ్ మెసేజ్ ఓకే. అంటే మీరు ఒకవేళ ఆఫీస్ లాగిన్ అయినప్పుడు ఫస్ట్ మీరు బయోమెట్రిక్ ఎప్పుడు లాగిన్ అయ్యారు, మీరు ఎప్పుడు సైన్ చేశారు, ఎప్పుడు వెళ్ళాడు అంతే కదా, అది అలాంటిది ఇది కూడా. ఓకే సార్. సో దిస్ ఇస్ వాట్ క్లౌడ్ ట్రైల్, ఇది క్లౌడ్ ట్రైల్. ఓకే, క్లౌడ్ ట్రైల్. ఓకే సార్. అర్థమైందా. అర్థమైంది సార్. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ రైట్ నా, ఈ దీంట్లో ఏం చేసాం, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫ్రంట్, క్లౌడ్ ట్రైల్ నేర్చుకున్నాం. సో వాట్ ఆర్ ఓకే ద సార్. థింగ్స్ లెఫ్ట్ టుమారో, వాట్ ఆర్ ద థింగ్స్ లెఫ్ట్ టుమారో క్లాస్ is lambda, that lambda elastic bean stack, elastic bean stack, elastic bean stack. నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్. సార్ ఎలాస్టిక్ ఐపీ అడ్రసెస్. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ నాట్ గేట్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చారు కదా. నాట్ గేట్వే క్రియేట్ చేసినప్పుడు అంటే లైక్ మనం జస్ట్ చేసాం కానీ అది క్రియేట్ చేయలేదు కదా సార్. ఎలాస్టిక్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే అది మారదు అంతే కదా సార్. అవును, అంటే అది ఎలాస్టిక్ స్టాటిక్ నాట్ గా గేట్ ఉంటుంది. మీకు ఎలాస్టిక్ ఎక్కడ అసైన్ చేశారు కదా మీరు. అదే సార్ అడుగుతున్నాను, అంటే అది మారదు, స్టాటిక్ గా ఉంటుంది అంటే అవును దాంతో అవును మనం అవును అవును వెబ్సైట్, అవును 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 మనం అవును సర్వర్ అంటే ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేసి స్టార్ట్ చేసినా కూడా సేమ్ ఐపీ వస్తుంది కదా అవును సార్. అవును 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 అవును. ఓకే సార్. నాకు కొంచెం డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు AWS లో జనరల్ గా మనం సర్వర్ స్టాప్ చేసి అంటే EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మారిపోతుంది సార్, కానీ మరి అదే సేమ్ థింగ్ మన Azure లో చేస్తున్నప్పుడు మారట్లేదు సార్. మారుతుందండి అజ్యూర్లో కూడా, Azure లో కూడా మారుతుంది సార్. మారుతుంది. అది స్టాటిక్ డైనమిక్ అడ్రస్ ఉంటుంది, అది కూడా మీకు దాంట్లో కూడా స్టాటిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది దాంట్లో కూడా. మీరు ఓకే సార్. దాంట్లో కూడా అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్, అప్లికేషన్ గేట్ వే ఉంటుంది, దాంట్లో మీరు స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇస్తారు. ఇప్పుడు దీనిలో EC2లో మీరు ఓకే సార్. స్టాటిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలంటే గో టు ద సర్వీసెస్, 5 ఎలాస్టిక్ ఐపీ ఇస్తారండి వాడు అంతే. ఎన్ని ఓకే ఇస్తాడు. సార్. 5. లేదు నాకు ఎక్కువ కావాలనుకుంటే చూడండి చెప్పండి, లాంచ్ ఇన్స్టెన్స్
ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, నెట్వర్క్ సెక్యూరిటీ కింద ఏముంది. ఎలాస్టిక్ ఐపీస్. ఎలాస్టిక్ ఐపీస్. ఓకేనా, ఓకే సార్. ఏమవుతుంది, అలకట్ అయిపోతుంది. అలొకేట్. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, గ్లోబల్ యాక్సిలేటర్, ఇంకా ఓకే ఎక్కువ సార్. డబ్బులు పడతాయి దీంట్లో. కింద ఇచ్చారు చూడండి. గ్లోబల్ యాక్సిలరేటర్ అంటే ఏంటి సార్? అదేనండి, స్పీడ్ గా ఓపెన్ అవుతుంది, ఏముంది, లేటెన్సీ లేకుండా ఓపెన్ అవడం, అదే కదా, ఇంకేముంటుంది అంటే. ఓ, యాక్సిలేటర్ అంటే ఓకే స్పీడ్, సార్. అంతే, ఇంకేముంది అర్థం. అవును సార్. ఎయిర్లెస్ గ్లాస్ యాక్సిలేటర్ స్టాటిక్ అయిపోయింది, దట్ ఇస్ అనౌన్స్డ్ వరల్డ్ వైడ్, దీని కాస్ట్ ఏడబ్ల్యూఎస్ లబ్ధిలోకి వచ్చి స్పీడ్ గా ఓపెన్ అవుతుంది. పేర్లోనే ఉంది కదా ఓకే గ్లోబల్ సార్. యాక్సిలేటర్ అంటే. ఓకే సార్. ఇప్పుడు S3 ఉంది మీకు, S3 వాడు మీకు ఒక ఎండ్ పాయింట్ ఇచ్చాడు, దాని ద్వారా యాక్సెస్ చేయాలనుకున్నాం. నాకు హై స్పీడ్ కావాలరా బాబు, నా హై స్పీడ్ గా ఎటువంటి లేటెన్స్ లేకుండా S3 ఇచ్చే దానికంటే ఎక్కువ స్పీడ్ కావాలంటే ఆ S3 పెట్టి గ్లోబల్ యాక్సిలేటర్ మీద అటాచ్ చేసుకుంటే హై స్పీడ్ యాక్సెస్ అవుతుంది. ఓకే సార్. దానికి అన్ని ఛార్జెస్ పడతాయి ఇవన్నీ. ఇక్కడ అలకేట్ కొడితే అలకేట్ అయిపోతుంది. ఓకే, ఓకే సార్. ఓకే సార్. ఎలాస్టిక్ అయితే చార్జబుల్. ఓకే సార్. ఇప్పుడు దీంట్లో మీకు సర్వీస్ కోటాస్ ఉంటాయి. ఓకే, నేను చెప్పుకుంటాను సర్వీస్ కోటాలో కూడా S3 బకెట్ చెప్పినప్పుడు. బై డిఫాల్ట్ S3 బకెట్ 100 బకెట్స్ క్రియేట్ చేయమని చెప్పాను కదా. ఏం క్రియేట్ చేసుకుంటాం, 100 బకెట్స్. ఈ సర్వీస్ ఓకే కోటా సార్. తీసుకుంటే ప్రతి సర్వీస్ కి కొన్ని సర్వీస్ కోటాస్ ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా. అవును సార్. సో ఆ సర్వీస్ అవును కోటాస్ సార్. తీసుకుంటే ఇక్కడ చూడండి, అన్ని సర్వీసెస్ ఉన్నాయి, 1 బై 1 సర్వీసెస్ ఉన్నాయి. నేను EC2 తీసుకున్నాను. ఓకే ఇక్కడ సార్. రాసే చూడండి, ఏం చేయొచ్చు చూడండి, పక్కన రాసే చూడండి, AMAs ఎన్ని షేర్ చేయొచ్చు, AMAs ఎన్ని క్రియేట్ చేయొచ్చు, అటాచ్మెంట్స్ ఎన్ని చేయొచ్చు, ఓకే. ఐపీఎన్స్ ఎన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాన్స్ టెంప్లెట్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఇక్కడ నాట్ అడ్జస్టబుల్ రాశారు చూసారా. ఇదేంటంటే మనం చేంజ్ చేయలేము. అకౌంట్ లెవెల్ అంటే నేను చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అవుతుందండి. ఇంతకుముందు S3 బకెట్ ఓకే సార్. సంబంధించిన గుర్తుందో లేదు మీకు. అవును సార్. ఇప్పుడు దీంట్లో ఎలాస్టిక్ ఐపీ కావాలంటే అది బై డిఫాల్ట్ ఎన్ని వస్తాయి, వాడు 5 ఇస్తాడు. ఏమి ఇస్తాడు. 5 ఇస్తారు. సో చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు సర్వీస్ కోటాస్. చేంజ్ చేసుకో. దీని మీరు ఫ్రీ ఓకే టైర్లో సార్. అవ్వదు, మీకు బిజినెస్ లెవెల్ అవుతుంది. సిరీస్ ఫ్రీ టైర్లో మీకు రిక్వెస్ట్ తీసుకుంటారు. ఓకే సార్. ఓకేనా, అది క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఏంది మనకి, అది ఫస్ట్ క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రైల్, క్లౌడ్ ఫైండ్. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ ఓకే లెఫ్ట్ సార్. హియర్. సో హియర్ ఇస్ ద లాంబ్డా, లాంబ్డా, ఎలాస్టిక్ బిన్ బీట్ స్టాక్ అండ్ స్టాక్, క్లౌడ్ ఫార్మేషన్. ఇది క్లౌడ్ క్లౌడ్ ఫార్మేషన్. ఫార్మేషన్. ఏమైనా డీప్ గా నేర్చుకోవట్లేదు, జస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు మాత్రం నేర్చుకుంటాం. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓకే సార్. టెరాఫార్మ్. అంటే ఓకే సార్. టెరాఫార్మ్ అర్థమైందా. ఓకే సార్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ as కోడ్ అది. అంటే EC2 క్రియేట్ చేస్తారు ఓకే మీరు, సార్. EC2 మీరు మాన్యువల్ గా క్రియేట్ చేస్తారు. ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్ బట్టి నేను చేంజెస్ చేసుకొని ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ కానీ అప్లోడ్ చేస్తే JSON లో ఆటోమేటిక్ గా అదే నీకు ఏ రిసోర్స్ కావాలో ఆ రిసోర్స్ క్రియేట్ చేస్తుంది. దాన్నే క్లౌడ్ ఫార్మేషన్ అంటారు. ఓకే సార్. ఓకే, అంటే రియల్ గా చెప్పాలంటే ట్రూత్ ఏంటంటే మీకు జాబ్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఇదే యూజ్ అవుతాయి. మీకు మాన్యువల్ గా ఎవరు క్రియేట్ ఓకే చేయమని సార్. చెప్పారు. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మాన్యువల్ క్రియేట్ చేస్తే అవసరం ఉపయోగం ఉందండి. ఇన్స్టెంట్ గా అవును ర్యాపిడ్లీ సార్. ప్రొవిజన్ అవ్వాలంటే మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. అదే కోడ్ కనబడితే మీకు మీకు ఏం కావాలో ఆ రిసోర్స్ ఆటోమేటిక్ గా చాలా తక్కువ టైంలో క్రియేట్ అయిపోతుంది. రీయూజబిలిటీ కూడా ఉంటుంది. సో ఓకే రియల్ సార్. టైం అండ్ యాజ్ మీరు సక్సెస్ అవ్వాలన్నా అది క్లౌడ్ ఫార్మేషన్ AWS లో నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే బాగా నేర్చుకోవాలి, ఆ డాక్యుమెంట్స్ దాంట్లో ఉంటే నేర్చుకోవాలి, లేదంటే టెరాఫార్మ్ నేర్చుకోవాలి. ఓకే సార్. ఓకే ఓకే, సార్. అది జస్ట్ అండ్ ప్రీవియస్ వీడియో కూడా నాకు పంపించలేదు, పంపిస్తాను. అలాగే సార్.